కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తీసుకుంటున్నామని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు. అయితే గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీ నాయకులు ఇవాళ మాట్లాడేవారా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోకేష్ తప్పుదో పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి, లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా. వాట్ ఈస్ దర్ ప్రాబ్లం? వాళ్ళ నీళ్ళు ఎవరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళిది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదా అంటే అట్లా కాదండి.